నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రివాల్వర్ రీడా అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. స్టార్టింగ్ కీర్తి సురేష్ గారు. సో దానికి సంబంధించిన ట్రైలర్ రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో ఒక ఏమంటారు భయ్, ఒక రౌడీ షీటర్, ఒక వెల్ నోన్ పర్సన్ ఒకరు అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మనోడు ఏమవుతాడంటే ఒక ఇంట్లోకి పోతాడు, ఏదో జరుగుతుంది, ఎవరో చేసేస్తారన్నమాట, చంపేస్తారు. సో అది లీల మన కీర్తి సురేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇరుకుతుంది అన్నమాట. ఎట్లా ఇరికింది అండ్ ఎట్లా బయటపడ్డదా అన్న దాని మీదనే ఒక ఆడవాళ్ళు ఉన్న కుటుంబం ఎలా ఒక ఏమంటారు ఒక తప్పులు ఇరికిందా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అయిందా అనే దాని మీదనే ఇవి మూవీ స్టోరీ అంతా కలుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా సస్పెన్స్, నరుకుడు, చంపుడు అన్నట్టే ఉంది. మెయిన్ చూసుకుంటే సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో సీనియర్ యాక్టర్స్ కూడా జర బాగానే అనిపించింది నాకు. విజువల్గా బీజే పరంగా అయితే నాకైతే బాగానే అనిపించింది. కీర్తి సురేష్ గారిది డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ బాగానే ఉన్నాయి. ఒక్క సీన్స్ అంటే ఇక్కడ మొత్తం యాక్షన్ సీక్వెన్స్, చేసింగ్ ఎక్కువ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ లాగానైతే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే మాత్రం బాగానే అనిపించింది. రివాల్వర్ రీటానికి కానీ ఇక్కడ రివాల్వర్ ఏడుందో తెలియదు. టైటిల్కి దీనికి ఏం సంబంధం ఉందని మనం మూవీ చూసినాం కదా చెప్పగలుగుతారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే ఏం అనిపించలేదు నాకైతే. ఇట్లా రివాల్వర్ రీటర్ టైటిల్కి సంబంధించింది. టైటిల్లో మాత్రం గన్లు పడుతున్నాయి, ఫ్లాషింగ్ పడుతుంది, ఇట్లా పెట్టిరు. అండ్ మూవీ ఎప్పుడు వస్తుంది అని అంటే మాత్రం 20th November 2025 అనమాట. ఇదే మంత్ ఎండింగ్లో వస్తుంది. సో చూడాలి, కుదిరితే మోస్ట్లీ పబ్లిక్ అయితే తీసుకుని ట్రై చేస్తాను ఒకవేళ దొరికితే గిట్లా. ట్రైలర్ పరంగా చూసుకునే మాత్రమే నాకైతే ట్రైలర్ బాగానే అనిపించింది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ ఎట్లా ఇరుకుతే ఎలా బయటపడుతుంది అనే దాని మీద కాన్సెప్ట్ బాగానే అనిపించింది అన్నమాట. సో ఓవరాల్ నాకైతే నచ్చిన ట్రైలరు.